చంద్రబాబు పర్యటన కోసం ఏపీ వస్తున్నటువంటి హెలికాప్టర్ సమీపంలోనే క్రాష్ అయినట్టుగా తెలుస్తోంది. దీని గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించినట్టుగా అయితే సమాచారం. నిజంగా ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితిని తలుచుకుంటేనే చాలానే షాకింగ్ గా అనిపిస్తోంది. మరి అలాంటి ఒక హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తుంటే పరిస్థితి ఏంటనేది ఆలోచన చేస్తేనే చాలానే భయానకంగా ఉంది అంటూ చెప్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. సో మహారాష్ట్రలోని ముంబై నుంచి బయలుదేరిన ప్రైవేట్ హెలికాప్టర్ పూణే సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ సంఘటన శనివారం రోజున జరిగింది. ఇందులో 4 సిబ్బంది తీవ్రంగా గాయపడినట్టుగా చెప్తున్నారు. ముంబై నుంచి విజయవాడ నగరానికి వస్తున్న ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కొత్త విషయాలు తెరపైకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేకంగా ఈ హెలికాప్టర్ ని తీసుకొస్తున్నారట. నెల రోజుల క్రిందటే మెయింటెనెన్స్ లో ఉన్న ఈ హెలికాప్టర్ ను వెంటనే విజయవాడకు తీసుకురావాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ముంబై నుంచి ప్రయాణించిన హెలికాప్టర్ పూణేలో కుప్పకూలిపోయింది. వాస్తవానికి ఏపీకి చెందిన ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోని హెలికాప్టర్ ఆగమేఘాల మీద విజయవాడకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే అర్జెంట్ గా హెలికాప్టర్ ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే చాలా షాక్ అయ్యారు. సో ప్రమాదం జరిగితే మరి అసలు నిజంగానే దానిని ఏ రకమైనటువంటి సర్వీసింగ్ చేయించకుండానే తీసుకుని వచ్చారా? అసలు అంత హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోయినా అసలు రిపేర్ కి సంబంధించినటువంటి జాగ్రత్తలు అయ్యాయో లేదో తెలుసుకోకుండా వచ్చారా? ఒక కో పైలట్ మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పైలట్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారైతే ఒకవేళ అందులో ఉండి ఉంటే పరిస్థితి ఏమిటనేది మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా సీరియస్ అయ్యారట.